జపాన్లో ప్రస్తుతం దాదాపు 1,00,000 మంది 100 ఏళ్లు దాటిన వృద్ధులున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విశేషమైన రికార్డుల్లో ఒకటి. అక్కడి ప్రజల దీర్ఘాయుష్యుకు కేవలం జన్యువులు మాత్రమే కాదు, జీవనశైలి కూడా ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. జపాన్ ప్రజలు సాధారణంగా చేపలు, కూరగాయలు, సోయా ఉత్పత్తులు, ఫర్మెంటెడ్ ఆహారాలు ఎక్కువగా తీసుకుంటారు. ప్రాసెస్డ్ ఫుడ్, అధిక చక్కెర, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటారు. ఈ ఆహార విధానాన్ని వషోకు అని పిలుస్తారు. అలాగే వారు హారా హాత్సిబు అనే నియమాన్ని పాటిస్తారు. అంటే పూర్తిగా కడుపు నిండే వరకు కాకుండా 80% వరకు మాత్రమే తినడం. దీంతో ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు తగ్గుతాయి. వ్యాయామం కోసం ప్రత్యేకంగా జిమ్లకు వెళ్లకపోయినా నడక, సైక్లింగ్, ఇంటి పనులు, ప్రజా రవాణా వినియోగం ద్వారా రోజంతా శరీరాన్ని చురుగ్గా ఉంచుకుంటారు. ఇది వారి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జపాన్ సంస్కృతిలో ఇకిగాయ్ అనే భావన చాలా ముఖ్యమైనది. అంటే జీవితంలో ఒక లక్ష్యం లేదా చేయడానికి ఇష్టమైన పని ఉండడం. ఈ ఆలోచన వృద్ధాప్యంలో కూడా వారిని మానసికంగా ఉత్సాహంగా ఉంచుతుంది. అలాగే మోయి అనే సామాజిక బంధాలు అక్కడ బలంగా ఉంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, సమాజంలో నిరంతర సంబంధాలు ఉండడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరో ముఖ్య కారణం ముందస్తు ఆరోగ్య పరీక్షలు. అనారోగ్యం వచ్చిన తర్వాత కాకుండా ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం జపాన్ ఆరోగ్య వ్యవస్థ ప్రత్యేకతగా చెప్పబడుతోంది. తక్కువ తినడం, ఎక్కువ కదలడం, జీవితానికి ఒక లక్ష్యం ఉండడం, బలమైన సామాజిక బంధాలు, ఆరోగ్యకరమైన ఆహారం, ఈ 5 అలవాట్లే జపాన్ ప్రజలను ప్రపంచంలోనే అత్యధిక ఆయుష్ కలిగిన వారిగా నిలబెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.